ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మనం బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి చూద్దాము. యెషయా 29వ అధ్యాయం 13వ వచనం. ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నారు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చి ఉన్నారు, పెదవులతో నన్ను గనపరచుదురు గాని తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే, మనుషుల యొక్క హృదయాలను బట్టి, మీరు ఏర్పాటు చేసుకున్న ఆచారాలను బట్టి, విధులను బట్టి నన్ను దేవుడైనటువంటి నా పట్ల కూడా మీరు భయాన్ని కలిగి ఉంటున్నారు. కానీ నిజముగా నేనేమిటి, దేవుడనేటటువంటి వ్యక్తిత్వం ఏంటి, లేదా నా మనస్తత్వం ఏంటి, నా ఆలోచన ఏంటి అనేది మీరు గ్రహింపలేకుండా ఉన్నారు. మీరు నోటి మాటల చేత నన్ను స్తుతిస్తున్నారు, నన్ను గణపరుస్తున్నారు, భయపడుతున్నట్లుగా చేస్తున్నారు, కానీ నిజమైనటువంటి భయము మీలో లేదు. అలాగే మీ పెదవులతోనే నన్ను గణపరుచుతున్నారు, కానీ మీ హృదయమును నాకు చాలా దూరముగా ఉంచి ఉన్నారని దేవుడు మనుషుల యొక్క మనస్తత్వాన్ని ఎంతో తేటతెల్లగా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ దేవునికి సన్నిధానంగా దగ్గరగా వద్దాము, దేవుని మనసుని ఏరుకొని మనం ముందుకెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.